ఆ వీడియోని నాగర్ కర్నూలు జిల్లాలో గుడిలో రజక కుటుంబంపై దాడి చేసి పసిపాప మృతికి కారణమైన వారిని శిక్షించి చర్యలు తీసుకోవాలని ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురంలో రజక సంఘాలు రోడ్డెక్కాయి. ఇక స్థానిక గడియార స్తంభ సెంటర్లో రజక సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. కొవ్వొత్తుల ర్యాలీ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అక్కడ ఇప్పటికీ కూడా ఏదైతే సంఘటన జరిగిందో వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం జరిగింది. కావున మా రజక పెద్దలందరూ కూడా ఇక్కడ జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఆ జిల్లాగా శాంతియుతంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఒకవేళ అక్కడ కనుక అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా మేమందరం కూడా నాగర్ కర్నూలు అయితే చేరుకుని అక్కడ కూడా మరి మేము ఏదైనా ఒక రకమైన పెద్ద కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉండడం అన్నది ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి వస్తుంది. రక్షించుకోవడం కోసం వెళ్ళిన సందర్భంలో ఇక్కడ కులస్తులు మన రజక కుటుంబం మీద దాడి చేసి చాలా దారుణంగా గణేష్ని కొట్టడం జరిగింది. అలాగే గణేష్ వివాహం చేసినటువంటి అమ్మాయి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఆమె, వాళ్ళ బిడ్డ మౌనిక 2 నెలల పసిపాప. ఆ సందర్భంలో గణేష్ని 2 గంటల పాటు దేవాలయంలో కొబ్బరి షాపులు పెట్టి కొట్టిన సందర్భంలో ఈమె బ్రతిమాలతో ఏదో విధంగా ఆ సమస్యను పరిష్కరించమని చెప్పేసి తర్వాత కేసులను పెట్టుకోవచ్చు, కానీ ప్రస్తుతానికైతే తన భర్తను కొట్టకుండా ఆపమని చెప్పి బ్రతిమాలిన సందర్భంలో తన పసిపాపను దృష్టిలో పెట్టుకునైనా ఆయన్ని కాపాడమని చెప్పేసి అభ్యర్థించినప్పటికీ కూడా వాళ్ళు ఆ పసిపాపను